యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలుచుందాం కడ వరకు. అదేవిధంగా నాలుగు మాటలు దేవుడి కోసం మాట్లాడాలనుకుంటున్నాను. మేము దూరం ఎందుకు వచ్చామంటే దేవుడికి మా రోజు చేసే పనులతో పాటు దేవుడి కోసం కూడా మాట్లాడడం, దేవుడి కోసం అని మేము పరిచయం చేయడం అనేది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. దాని మీద మేము నెరవేర్చడానికి ఇలా వచ్చాము. ఎందుకంటే దేవుడు ఈ సకల లోకాన్ని ప్రేమించినటువంటి ఆరోగ్యంతో ఇక్కడికి వచ్చి దైవంతో ప్రయత్నించాలని మనం కోరుకుంటున్నాం. తండ్రి ప్రభు నాయన ఈ సీజన్లో నాయన తండ్రి నాయన ఏ రకం లేకుండా గ్రామం మనకి ఏసు రక్తం ప్రోక్షించాను నాయన తండ్రి ప్రభు. నాయన మీరున్నారని నిరూపించి నాయన తండ్రి ఏసు రక్తం ప్రోక్షించాను నాయన తండ్రి ప్రభు. నాయన అలాగే నాయన రైతులు జ్ఞాపకం చేసుకున్నాను, వాళ్ళు చేసే పనులు ప్రతి పనులు మీరు నడిపించండి నాయన తండ్రి ప్రభు. నాయన మీ గొప్ప కాపుదలు పెట్టి బిడ్డల మీద ఉంచండి నాయన తండ్రి. నాయన నాయన స్తోత్రం గ్రామంలో ఈ సమస్యలు సంస్థ నీకే కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము. యేసు కోసమే జీవిద్దాం, యేసుతోనే పయనిద్దాం, యేసుని పోలి నడిచే సాక్షులం. యేసు విలువలు కలిగుందాం, యేసు పిలుపునకు లోబడదాం, లోకములో యేసుని ప్రతినిధులం. మీకు ప్రాక్టీస్ వెళ్తారు, మీరు ఏం అవసరం లేదండి. కాబట్టి ప్రియమైన మా యొక్క గ్రామ ప్రజల మీరు అందరూ మాతో పాటు నిత్య జీవనం ఉండాలనే మా ఆశ. అది యేసుప్రభు వారి క్రీస్తు వారు కూడా ఆశ. ఎందుకంటే యేసుప్రభు వారి శిలువలో అతని విలువైన ప్రాణాన్ని రక్తాన్ని దారపోర్చి మన అందరిని కొనుక్కున్నాడు. ఏ ఒక్కరు నశించిపోవడం, ఏ ఒక్కరు మరణము, ఏ ఒక్కరు పాపమును నరకంలోకి వెళ్ళకూడదని అతను నిజంగా 33 సంవత్సరాలు భూమి మీద బతికినప్పుడు లాస్ట్ 3.5 సంవత్సరాలు ఏదైతే ఉందో చాలా శ్రమలు, ఎన్నో శ్రమలు అనుభవించారు. శిలువు ఒక మనిషి కోసం పరిస్థితులకు దిగి వచ్చే దేవుడు నా గొప్ప దేవుడు, అది నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలుసు వ్యక్తి బహిరంగ వేడుకుంటే వెంట వస్తానన్నాడు. ఏమనుకున్నావు ఏసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు ఏసయ్యంటే ఎవరనుకున్నావు? తోడునేనన్నాడు నీడనేనన్నాడు, తోడునేనన్నాడు నీడనేనన్నాడు. వేడుకుంటే
వేడుకున్నావు యేసయ్యంటే ఎవరనుకున్నావు రారే సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనం ఎప్పుడు కాదు ఇక్కడ కలపైనా పైన దేవుడు రాసిన అందరూ మనము గొప్ప వరము కాదు చెప్పండి, మనము మంచి వరము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై